తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో సుమారు ₹1,00,000 నగదు, 7 కాసుల బంగారం అగ్నికి ఆహుతైందని బాధితులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. ఇంటి యజమాని పోలవరపు చందర్రావును ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొడవలిలో ఫైర్ యాక్సిడెంట్ గ్యాస్ సిలిండర్లో ఇది తేలి జరగడం జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా ఏమి జరగలేదు. కానీ వాళ్ళు చిట్టి పాడుకున్న డబ్బులు, బంగారం ఇవన్నీ కూడా కరిగిపోవడం, అన్ని ఇబ్బందికర పరిస్థితులు జరిగింది. ఎంఆర్ఓకి మాట్లాడడం, కలెక్టర్ గారు పెట్టారు. ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే వాళ్ళు ₹11,000 క్యాష్ ఇస్తారు. వీళ్ళకి పట్టా ఇప్పిస్తాం. పట్టాతో పాటు ఇంటికి లోన్ ఇప్పించి, మరి ఏం చేద్దంటే తాటాకిల్లో ఉన్నారు కాబట్టి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉండేది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వస్తుంది. ఒక పట్టా ఇచ్చి దాంట్లో హౌసింగ్ లోన్ ఇచ్చి ఇల్లు కట్టి పరిస్థితి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి జరిగే నష్టం ఏదన్నా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అంచేత ఒక పట్టా హౌసింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అది కూడా కళ్యాణ్ గారు వచ్చాక కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టి దీనికి ఎంతవరకు ఏం సహాయం చేయాలన్నది ఆలోచన చేస్తాం. ఇది నా వంతు సహాయంగా నేను ఎప్పుడు కాదు ఒక ₹10,000 వాళ్ళకి సహాయం ఇచ్చి కొంచెం బట్టలు దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పోలవరంలో పర్యటించిన నేపథ్యంలో అంబటి రాంబాబు స్పందించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పి ఏపీ ప్రజలకు జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందన్నారు. చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని, తమ పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని, చంద్రబాబు ఎప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలని అంబటి హితవు పలికారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని, పోలవరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. చరిత్ర పద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది. దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్ లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో, పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రజలు, మేధావులు, నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు, వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని, ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే
ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు. 4 సంవత్సరాలు కూడా పూర్తవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని. నీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రిని ఒక మంత్రి అన్నారు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు. అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు. వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది, వారి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా? నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్. ఎన్నిసార్లు వెళ్ళారు? ప్రతి సోమవారం వెళ్ళారా? ప్రతి మంగళవారం వెళ్ళారా? ఐఎమ్ ది మినిస్టర్ దేర్. నేను వెళ్తాను. పద్దానికి ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదే. ప్రతి సోమవారం వెళ్తున్నాడు ఆయన. పోయినసారి ప్రతి సోమవారం వెళ్ళాడు, మంగళవారం ఇది. ప్రతి సోమవారం వెళ్ళి ఏం చేశాడు? పోయినసారి ఇలాగే చేశాడు. ఈ సోమవారం వెళ్ళి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వస్తుంటాడు అంతే, దూషించి వస్తుంటాడు అంతే. ప్రతి సోమవారం ప్రతి మంగళవారం అక్కడికి వెళ్ళడం కాదు, ఎక్కడున్నా మానిటర్ చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన ఉండాలి. నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు. ఓకే, ఇంకా ఎందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు? నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు పూర్తి చేయి, దానిలో ఉన్న తప్పులేంటో చెప్పు. ఇంకా బురదజల్లే కార్యక్రమం చేస్తే జనం నమ్ముతారా? నేను ఆర్గ్యూ చేస్తున్నా, నాకు చెప్పమంటున్నా. నేను ఇది 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన మహా తప్పిదమే ఇవాళ పోలవరానికి శాపం అయింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అవాస్తవాన్ని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కమాన్ రమ్మనండి. 45% అయింది, 72%. ఊరిని శాతాలు వేసుకుంటే సరిపోయిందా? 72% అయితే మేమేం చేసాం? 1% చేసామా? 73? ఇంకా 23 ఉందిగా చేయమను. ఇంకా మిగతా పర్సెంటేజ్ అంతా ఒకసారి చేయమని. 72% 5 సంవత్సరాలు చేసిన మొనగాడు ఈ 5 సంవత్సరాలు చేయమని రిమైనింగ్ బ్యాలెన్స్ని. శాతాలు అంకెల గారడీలు కాదు, చిత్తశుద్ధి కావాలి, వాస్తవం చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి. తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పే ధైర్యం కావాలి. తప్పు ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడు కాబట్టి అన్ని ఆయన మీద నెట్టేద్దాం అంటే తప్పు. గ్యాస్ పైప్ లైన్ కోసం పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంటలు తీసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని పైప్ లైన్ ఏజెన్సీ నిర్వాహకులకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో గ్యాస్ పైప్ లైన్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్యాస్ పైప్ లైన్ కోసం పట్టణంలో రోడ్లన్నీ ధ్వంసం చేశారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవాలని, అలాగే ఇప్పటి వరకు తవ్విన గుంటలపై ప్యాచ్ వర్క్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా గూడూరు టౌన్లో ఎక్కడంటే అక్కడ రోడ్లు తవ్వేయడం, ప్యాచ్ వర్క్లు సక్రమంగా వేయకుండా పోవడం. ఉదాహరణకి మా ఇంటి ముందే ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చున్నారు చాణిక్య గారు, మా ఇంటి ముందే చూపిస్తాను సార్ మీకు. ఇక్కడే ఆ విధంగా దరిద్రంగా చండాలంగా చేసి పెట్టారు. అలాగే ఎవరు అనుమతులు లేకుండా, మున్సిపల్ శాఖ ఎవరు అనుమతులు లేకుండా బస్టాండ్లో కానీ మెయిన్ సెంటర్స్లో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడే వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారిని పిలిపించాం, కిరణ్ గారు, మా కమిషనర్ గారు.
పిలిపించి ఆయనతో అన్ని మాట్లాడాం. ఎక్కడ ఏం చేయాలన్నా ఖచ్చితంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బందిని పెట్టుకొని పైప్ లైన్ డ్యామేజ్ లేకుండా చేయమని చెప్పి ఆయనకు చెప్తున్నాం. అట్లాగే మేము ఫస్ట్ టైం ఆయన కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. ఈసారి కానీ మళ్ళీ అదే ప్రకారం కొనసాగితే మాత్రం గూడూరులో మాత్రం ఎక్కడ మీరు గ్యాస్ పైప్ లైన్ వేసేదానికి వీల్లేదు. గూడూరులో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనుమతి లేకుండా ఎక్కడన్నా తొవ్వితే మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కమిషనర్ గారికి కూడా ఎవరో ఒక అధికారిని, ముఖ్యంగా పైప్ లైన్ ఉన్న దగ్గర సంబంధించిన టెక్నికల్ సంబంధించిన మనిషిని అక్కడ పెట్టి పైప్ లైన్ డ్యామేజ్ కాకుండా చూసే బాధ్యత కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఆ ప్యాచ్ చేసినాడు కూడా మళ్ళీ రీప్యాచ్ చేయమని అడుగుతున్నాం. ఎందువల్లంటే సక్రమంగా చేయలేదు. ఎక్కడ కూడా ఊరికే పైప్ అయినా ఎవడేసిపోయారు, ఇంతకుముందు ఎవరు చేశారో అయితే మాకైతే తెలియదు. కాబట్టి చాణక్య గారికి మళ్ళీ రిక్వెస్ట్ చెప్తున్నాం. ఖచ్చితంగా తవ్విన తర్వాత కాంక్రీట్ ఎక్కువ దట్టంగా వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ గూడూరు టౌన్ లో మళ్ళీ ఈ సమస్య అరైజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీది ప్లస్ చాణక్య గారిది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు ప్రజలు ఈ విషయంలో సహకరించమని చెప్పి కోరుతున్నాం. ఎక్కడన్నా సరే అప్పటికప్పుడు కానీ వాళ్ళు కూడికలు కూర్చకపోతే మాత్రం కంప్లైంట్ చేయమని చెప్పి తెలియజేస్తాం. ఈసారి కానీ అట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మేము కూడా పోలీస్కి కేసు ఇస్తాం. ఎక్కడ కూడా టౌన్ లో జరగని ఈ పని దాంట్లో మొహం అట్లేదు. అది ఏ గవర్నమెంట్ పనినా పర్లేదు, కానీ గూడూరు ప్రజలకి అసౌకర్యం చేసే ఏ పని కూడా మేమైతే ఉపేక్షించలేదని చెప్పి మరొకసారి గూడూరు ప్రజలకి తెలియజేస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడును పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, పాలకులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా అనేక మంది అభిమానులు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరిని మంత్రి నిమ్మల రామానాయుడు ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ తన తీరు మార్చుకోవాలన్న ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ. పోలవరాన్ని వైసీపీ అధోగతి పాలు చేసిందన్న టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కమిషన్ల కోసం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారంటూ ఆగ్రహం. ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ ఆరోపణలను ఖండించిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్న మాజీ మంత్రి అంబటి మా ప్రభుత్వంలో ఎక్కడా పొరపాటు జరగలేదని స్పష్టం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.